ఫ్రెండ్స్ నమస్కారం. కార్పొరేట్ గవర్నెన్స్ చాలా ఇంపార్టెంట్ విషయం. కొన్ని కేసెస్ ఇండియాలో మనం చూసాము. కేసెస్ గురించి కూడా మనం కొద్దిగా హైలైట్ పర్టిక్యులర్ కేస్ చేసేటప్పుడు మనం డెఫినెట్లీ మనం ప్యూర్ అండ్ ప్యూర్ కంపెనీస్ ఆర్ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఈ గవర్నెన్స్ విషయం మీద కరెక్ట్ గా మనం చేసుకోవాలి. దీన్ని మనం ఎక్కడెక్కడి నుంచి చూడొచ్చు, ఎలా మనం కనిపెట్టొచ్చు అనే విషయం చాలా జాగ్రత్తగా ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో చూడండి. ముందుగా ఒక గవర్నెన్స్ క్రైసిస్ విషయంలో చూసాం 2009లో, ALFS 2018లో, ఎస్ బ్యాంక్ అండ్ DHFL 2020లో. కామన్ పర్టికులర్ కేసెస్ లో ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడైనా మనకి రెడ్ ఫ్లాగ్ ముందుగానే కనిపించింది, ఆ తర్వాత మనం కొలాప్స్ అని. సో అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి ఇప్పుడు జరిగినాయి, ముందు కూడా డెఫినెట్లీ ఏదో జరగబోతాయి. సో యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం ఈ విషయాలు చాలా క్లియర్ అర్థం చేసుకోవాలి. అంటే మన డబ్బు ఎంత ఉంది కాబట్టి అన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఏంటంటే ఇది ఒక రకంగా ఫ్రేమ్ వర్క్, అంటే రూల్స్, ప్రాక్టీసెస్, ఇంకా ఏ విధంగా బిజినెస్ ని నడుపుతాము, దానికి ఒక డైరెక్షన్, కంట్రోల్డ్ మేనర్, ఇంకా చేసే పని పాజిటివ్ ఉన్నా నెగటివ్ ఉన్నా రిజల్ట్ వైజ్ అది స్టేక్ హోల్డర్ కి రెస్పాన్సిబిలిటీ తోటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది చేయటం వల్ల తప్పు జరిగింది లేదా మేము అనుకున్నట్టు జరగల, సో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అ సొల్యూషన్, దానికి ఇది సొల్యూషన్ అనేది చెప్పాలి. మంచి చెడు డెఫినెట్లీ వ్యాపారం చేస్తాం కాబట్టి కొన్ని డిసిషన్స్ రైట్ అవుతాయి, కొన్ని రాంగ్ అవుతాయి కంపెనీ ప్రకారంగా, బట్ డెఫినెట్లీ ఈ యాక్షన్ కి ఒక అకౌంటబిలిటీ అనేది ఉంది. సో అది షేర్ హోల్డర్స్ అవసరం, మేనేజ్మెంట్ అవసరం, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అవసరం, ప్లస్ వ్యాపారం సొసైటీలో చేస్తున్నాం కాబట్టి పని మీద ఇంపాక్ట్ అనేది సొసైటీ మీద కూడా ఉంటది. కోసమే ఇలాంటి విషయాల కోసమే సెబీ బేసికలీ ఇంకా కంపెనీస్ యాక్ట్ రెండు గవర్నెన్స్ ఇక్కడ కార్పొరేట్ గవర్నెన్స్ మనం చూడాల్సింది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, ఇట్ మన ఎదురుగా ప్రజెంట్ చేస్తున్నారా, లేకపోతే దాన్ని తిప్పి తిప్పి సిచ్యువేషన్ ని స్టోరీ అనేది. అకౌంటబిలిటీ, మేనేజ్మెంట్ ఈస్ అకౌంటబుల్ ఫార్ ఆల్ ద డిసిషన్స్, ఎందుకంటే వాళ్ళే బిజినెస్ ఆపరేషన్స్ మీద డిసిషన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ అకౌంటబిలిటీ అనేది ఉంటది. ఫేర్నెస్ డెఫినెట్లీ, ప్లస్ ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకోవాలి. కంపెనీ ఫేవర్ గా ఉండాలి, ప్రమోటర్ ఫేవర్ గా ఉండకూడదు. ఈ డిసిషన్స్ చాలా క్లియర్ గా మనకు అవ్వాలి. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ రెడ్ ఫ్లాగ్ చూడాల్సింది ఏంటంటే బోర్డ్ కంపోజిషన్ ప్లస్ ఎంతమంది ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటారు. సో బోర్డ్ ఆఫ్ మీటింగ్ డెఫినెట్లీ కంపెనీ బెనిఫిట్స్ కోసం ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పేరు కోసం. సో కంప్లీట్లీ ప్రమోటర్స్ అనేది బేసిక్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటారు, డిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటారు. సో ఇక్కడ డిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటే వాళ్ళు కంపెనీకి ఏదో రకంగా మేనేజ్మెంట్ డిసిషన్స్ లో, ఆపరేషన్స్ లో ఉంటారు. ఇండిపెండెంట్ డైరెక్టర్ అంటే ఎటువంటి సంబంధం లేకుండా ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దాంట్లో చూడటం జరుగుతుంది. సో డెఫినెట్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇండిపెండెంట్ డైరెక్టర్ ఏదో రకంగా ప్రమోటర్ కి ఆర్ ప్రమోటర్ ఫ్యామిలీకి ఇండిపెండెంట్ అంటే కంపెనీలో జరిగే మంచి చెడు ప్రతి దాని మీద స్క్రూటినీ చేయాలి, ఖచ్చితంగా దాని మీద ప్రశ్న అనేది ఎత్తాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో బోర్డ్ అప్రూవల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మంచి డిసిషన్, చెడు డిసిషన్ దాని మీద క్వశ్చన్ అనేది రేస్ అవుతుంది. ఎందుకంటే ఇండిపెండెంట్ డైరెక్టర్ పని ఎటువంటి ఒత్తిడి లేకుండా ఇండిపెండెంట్ డైరెక్టర్ క్వశ్చన్ అది జరగలేని పరిస్థితుల్లో సత్యం లాంటి కేసెస్ బయటపడ దగ్గర దగ్గర 1.6 బిలియన్ అక్విజిషన్ సొంతంగా బేసిక్లీ రాజు సొంతంగా ఇంట్రెస్ట్ బేసిస్ మీద ఈ పర్టికులర్ బిజినెస్ ని మనం టేక్ ఓవర్ చేయాలి. సో దానికోసం ఏమైందంటే దాన్ని ఆపోజ్ చేశారు. ఈ ఆపోజ్ చేయడం వల్ల మ్యాసివ్ ఇన్వెస్టర్ అవుట్రేజ్ వల్ల ఆ డీల్ ని విత్డ్రా చేయాల్సిన అవసరం. దాని తర్వాత
మేజర్ ఫైనాన్షియల్ అవుట్కమ్ మనకు వచ్చింది. సో వీక్ డిపెండెంట్ డైరెక్టర్స్, ఆడిటర్ నెగ్లిజెన్స్ ఇస్ కంప్లీట్లీ ఇంటర్నల్ కంట్రోల్ ఈ విషయాన్ని చిన్న చిన్నగా చూపించి దాన్ని వేరే విధంగా హైలైట్ చేశారు. సో సత్యం అలాంటి ఆ సమయంలో 2009లో పర్టికులర్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఇట్ వాస్ ఇండియాస్ ఫోర్త్ లార్జెస్ట్ ఐటీ కంపెనీ. సో అంత పెద్ద మ్యాగ్నిట్యూడ్ తోటి ఆ, ఇలాంటి ఫ్రాడ్ చేయొచ్చు అనేది ప్రతి ఒక్కరు నమ్మాలి. కంపెనీ ఎంత పెద్దది అనేది కాదు, కంపెనీ నడిపే మనిషి ఎంత నిజాయితీగా ఉన్నాడు అనే విషయం అనేది అనాలిసిస్ విధంగా చెక్ చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ విషయాలు మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి, యాన్యువల్ రిపోర్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో వెరిఫికేషన్ సెక్షన్ ఫైనాన్స్ విషయంగా 1/3 ఆఫ్ బోర్డ్ మెంబర్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అర్థం ఆరుగురు బోర్డ్ మెంబర్స్ ఉంటే ఖచ్చితంగా ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటారు. నలుగురు డిపెండెంట్ డైరెక్టర్స్ కూడా ప్రాబ్లం లేదు. సో ఇది క్లియర్ ఇండికేషన్ కంపెనీకి సంబంధం లేకుండా కనీసం 1/3 ఆఫ్ మెంబర్స్ డిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి అనేది చెప్తారు. ప్లస్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ప్రీ మెచ్యూర్ గా రెసిగ్నేషన్ ఆల్ ఆఫ్ అ సడన్ ఒక టెన్యూర్ ఉంటుంది. ఆ టెన్యూర్ కంప్లీట్ ఆ టెన్యూర్ చేయకుండా ఒక 2 సంవత్సరాల్లోనే అంటే అది ఇండిపెండెంట్ డైరెక్టర్స్ చాలా చాలా క్లియర్ డిసిషన్. సో ప్రతి ఒక్క రెసిగ్నేషన్ తర్వాత explain ఎందుకు రెసిగ్నేషన్ ఏమి రీజన్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిస్అగ్రిమెంట్ ఓవర్ గవర్నెన్స్ ప్రాక్టీస్, ఏ విధంగా వ్యాపారం నడుపుతున్నారు, ఆ వ్యాపారం నడిపే విధానం అది కోసమే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డైరెక్టర్ రెసిగ్నేషన్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ పర్సనే లాంగ్ టర్మ్ కోసం సర్వ్ చేస్తున్నారు. అది కూడా బేసికలీ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ లో రొటేషన్ ఉండాలి. కొత్తోళ్ళు ఆ ఇండిపెండెంట్ డైరెక్టర్ రోల్ లో రావాలి. ఒక టర్మ్ కంప్లీట్ అయ్యి ఒక్కొక్కళ్ళు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, సో ఇండైరెక్ట్లీ ఆఫ్ డైరెక్ట్ డిసిషన్ మేకింగ్ కాబట్టి ఇక్కడ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. రెండోది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ప్లస్ అకౌంటింగ్ ఇర్రెగ్యులారిటీస్, ఉన్నది యాజ్ ఇట్ ఈస్ కాకుండా దాన్ని వేరే విధంగా డిస్ప్లే చేస్తారు. సో ఎలా చేయొచ్చు అంటే ప్రాఫిట్స్ చూపిస్తున్నారు, క్యాష్ మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్స్ మనకు కనిపిస్తున్నాయి కానీ క్యాష్ మనకి బ్యాలెన్స్ షీట్ లో కనిపించట్లేదు. సడన్లీ రెవెన్యూస్ పైకి అయిపోయి రెవెన్యూ పైకి అవటం మనం చూసి సేల్స్ పెరిగిపోయి రెవెన్యూ పెరిగినాయి కానీ దానికి ప్రాపర్ ఎవిడెన్స్ అనేది మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు. అకౌంటింగ్ చేంజెస్ సడన్లీ ఒక ప్రాక్టీస్ నుంచి వేరే ప్రాక్టీస్ కి మారడం చేసేసాం. ఆర్ఎల్స్ మనం ఎప్పుడైనా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూసుకుంటే డిఫరెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఆ స్టాండర్డ్స్ సడన్లీ సడన్లీ మార్చేయడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే లాస్ లో ఉన్నది ఆటోమేటిక్లీ సడన్లీ నాకు ఈ ప్రాఫిట్స్ లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇండియన్ కరెన్సీస్ కి రిఫ్లెక్ట్ చేసుకుంటున్నాము కానీ ప్రాఫిట్స్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. అదే నేను యుఎస్ డాలర్స్ ప్రకారం నేను నా ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ ని రిఫ్లెక్ట్ చేసుకుంటా ఉంటే ఇక్కడ నాకు స్ట్రెంత్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో డెఫినెట్లీ కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రిసీవబుల్ గ్రోయింగ్ ఫాస్టర్ దాన్ రెవెన్యూస్, సేల్స్ కనిపిస్తున్నాయి కానీ మార్కెట్ లో మనకి సేల్స్ కనిపిస్తున్నాయి కానీ మనకి ఇక్కడ క్యాష్ అనేది బిజినెస్ అట్లా. సో ఇది మనం తీసుకొచ్చాము. సో బ్యాలెన్స్ ఇన్ఫ్లేటెడ్ క్యాష్ బ్యాలెన్స్ 5,040 crores అనేది మనకి ఇన్ఫ్లేటెడ్ క్యాష్ బ్యాలెన్స్ జరిగింది. ప్లస్ దానికోసం 7,561 ఫేక్ వాయిసెస్ అనేది సో సేల్స్ ఉంటుంది ఉంటే డెఫినెట్లీ వాయిస్ కూడా రీచ్ చేయాలి. సో వాయిస్ రీచ్ చేస్తే డెఫినెట్లీ క్యాష్ అనేది ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ ఈ నెంబర్ అనేది మనకి కనిపించింది. సో దీని అగేన్స్ట్ ఈవెన్ మనకి ఆడిటర్స్ కూడా ఫెయిల్ అవుతాం. సో ఇంటర్నల్ ఆడిటర్స్ ఆడిటర్స్ మీద కూడా రేస్ చేస్తారు. మీరు క్రాస్ వెరిఫై ఎందుకు చేయలేదు, ఎంత పెద్ద అమౌంట్ మీకు క్రాస్ చెక్ చేసుకోలేకపోయారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది ఆడిటర్స్.
ఇలాంటి విషయాల మీద, ఇలాంటి సిస్టమ్ మీద మనం ఎక్కడి నుంచి పెట్టవచ్చు అంటే ఆడిటర్ ఒపీనియన్ ఏంటి? సో చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఆడిటర్ ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్ పర్సన్. సిస్టమ్ ని పరిశీలించుకుంటూ రిపోర్ట్స్ చేస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇన్కరెక్ట్ అనిపిస్తే డెఫినెట్లీ ఆ ఆడిట్ రిపోర్ట్ లో బయటపడాలి. సో మ్యాటర్స్ ప్రాపర్ క్వాలిఫికేషన్, ప్రాపర్ ఫార్మల్ క్వాలిఫికేషన్ ఆడిటర్స్ రాకపోవటం వల్ల కూడా ఆ సెక్షన్ అనేది ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాము. సడన్లీ ఆడిటర్ రిజైన్ చేసేసారు. ఇందాక మనం చెప్పినట్టు ఇండిపెండెంట్ డైరెక్ట్లీ సడన్ గా బయట వెళ్ళడం వల్ల రెడ్ ఫ్లాగ్ అంటాము. ఇక్కడే కూడా ఆడిటర్ కూడా సడన్లీ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవ్వకుంటే ముందు రెసిగ్నేషన్ చేసేస్తే ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ మనం. ప్లస్ ఫ్రీక్వెంట్ ఆడిటర్ చేంజెస్. సో ఆడిటింగ్ కూడా మనం ఆడిటర్ ని మనం సిస్టమ్ లో తీసుకొని వచ్చాము. ఫ్రీక్వెంట్లీ మార్చరు. ప్రతి 2 సంవత్సరాల్లో చేంజెస్ అవుతూ ఉంటే డెఫినెట్లీ అక్కడ కూడా వేరియస్ అకౌంటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకనే ఆడిటర్ మారాడు అనేది మనం ఒక ఇండికేషన్ తీసుకుంటాం. 3 రెడ్ ఫ్లాగ్. డెఫినెట్లీ కంపెనీ డబ్బు ఏ విధంగా ఎక్కడ వెళ్తుంది, ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు అనేది మనకు అక్కడ తెలియాలి. సో ప్రమోటర్స్ బెనిఫిటెడ్ ఉంటున్నాము డీల్స్ కి, కంపెనీకి బెనిఫిట్ ఉండట్లా. సో అలాంటి సిచ్యువేషన్ డిహెచ్ఎఫ్ఎల్ కేస్ స్టడీస్ లో మనం. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో కనెక్టెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ చూపించారు, ఫేక్ లోన్ అకౌంట్స్ అనేది చూపించారు. కానీ అది ఫేక్ లోన్ అకౌంట్స్ కనెక్టెడ్ టు ప్రమోటర్. ప్రమోటర్ కి లోన్ ఇవ్వడం జరిగింది. సో ఇండైరెక్ట్లీ అది ఒక మోసం. ప్రమోటర్స్ కి బెనిఫిట్ వచ్చింది కంపెనీకి, దానివల్ల ఎటువంటి బెనిఫిట్ అనేది రాలా. సో అది చాలా చాలా రాంగ్ అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఎక్కడ మనం ఈ డీటెయిల్స్ చూస్తామంటే ఓపెన్ నోట్స్, మనం యాన్యువల్ రిపోర్ట్ లో ఓపెన్ నోట్స్ లో మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 24 లో మనం అప్రూవల్స్ చూడాలి. ప్లస్ వేరియస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు ఉంటుంది కదా, అది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో డెఫినెట్లీ ఏదైనా అప్రూవల్ తీసుకుంటే షేర్ హోల్డర్స్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత కంప్లీట్ మెటీరియల్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అనేది డిస్క్లోజ్ చేయాలి. ఇవన్నీ డీటెయిల్ డాక్యుమెంట్స్ లో. సో అన్ని డాక్యుమెంట్స్ మనకి ఉంటాయి. 4వది ప్రమోటర్ డామినెన్స్. షేర్ హోల్డర్ మైనారిటీ అయినప్పుడు ఇప్పుడు కంపెనీ చాలా డామినెంట్ గా ప్రాసెస్ అనేది వెళ్తారు. సో హై ప్రమోటర్ ప్లెడ్జ్. సో ఇక్కడ ఏంటంటే కంపెనీ రిక్వైర్మెంట్ కోసం లోన్ తీసుకో కాకుండా కొంతమంది నా ఓన్ రిక్వైర్మెంట్ 20%. అందుకేనే ఇక్కడ ప్రమోటర్ హెడ్జింగ్ అనేది ఏంటంటే మనకి డెడ్ లో కనిపిస్తుంది. సో చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి ప్రమోటర్ ఇంటెన్షన్ ఏంటి, దేనికోసం లోన్ తీసుకుంటారు. సో ఎప్పుడైనా ఒక ప్రమోటర్ లోన్ తీసుకుంటుంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ మీద ఉంటాడు. అందుకని వాళ్ళు షేర్స్ పెట్టి లోన్ అనేది దీనివల్ల కూడా చాలా మార్కెట్ లో ట్రిగర్స్ మనం ఎక్సెసివ్ ప్రమోటర్ పే. సో టీఓస్ ఆర్ ప్రమోటర్ కంపెనీస్ చాలా ఎక్కువగా ఉంటది యాజ్ కంపేర్ టు పర్ఫార్మెన్స్. కంపెనీ ఒక 5% ప్రమోటర్, 20% కంపెనీ. సో మైనారిటీ షేర్ హోల్డర్ ని పక్కన పెట్టేస్తారు. సో డెఫినెట్లీ ఓవరాల్ గా కంపెనీ రన్ చేసేది సిస్టమ్ బాగున్నప్పుడు ప్రమోటర్ దాని బెనిఫిట్ ఇచ్చి పక్కన వెళ్ళిపోయే అవకాశం అది చాలా క్లియర్ గా మనం రైట్. చిన్న ఎగ్జాంపుల్ కింద మనం అనుకుంటే ఐఎల్ఎఫ్ఎస్ దగ్గర దగ్గర 91,000 crores అనేది హిడెన్. రీజన్ ఏంటంటే దగ్గర దగ్గర 347 ఎంటిటీస్ సబ్సిడరీస్ అని వాళ్ళకు. సో ఆ సబ్సిడరీస్ ఉండటం వల్ల ఆడిటింగ్, రెగ్యులేటర్ ఇంకా ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్ అయిపోయింది. సో ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫెయిల్ అయిపోయారు. AAA సడన్లీ అంటే ఆ పేపర్స్ ల్యాప్స్ అవటం మనం చూస్తున్నాము. ఎక్సెసివ్ సబ్సిడరీస్, ఏ సిస్టమ్ ఎక్కడ వర్క్, ఎవరికి లాభం వచ్చింది, ఎందుకు లాభం వచ్చింది వచ్చారు అనేది కనిపెట్టకపోవటం వల్ల IL&FS మనం పెద్ద కొలాప్స్ అనేది. సో అనదర్ రెడ్ ఫ్లాగ్ రెగ్యులేటరీ అండ్ కంప్లైన్స్ ఫెయిలియర్. డెఫినెట్లీ రెగ్యులేషన్ ఇంకా కంప్లైన్స్ ఫెయిలియర్ అయినప్పుడు కూడా మనకి ఆ ప్రాబ్లం కనిపించింది. ఇక్కడ సెబీ దగ్గర నుంచి ఎప్పుడైనా షో కేస్ నోటీస్
వస్తుంటే ఏదైనా కంపెనీకి డెఫినెట్లీ ఒక రెడ్ మార్క్. ఎప్పుడైనా ఏదైనా కంపెనీ ఫైలింగ్ చాలా లేట్ చేశారు. క్వార్టర్లీ రిజల్ట్స్, యాన్యువల్ రిపోర్ట్ అనుకున్న దానికన్నా ఎక్కువ డిలే చేస్తుందంటే ఇది కూడా డెఫినెట్లీ రెగ్యులేటరీ స్క్రూటినీ చేసింది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేసికలీ నంబర్స్ రాంగ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాంటి కూడా సో క్లియర్ ఇండికేషన్ మనకి ఎస్ బ్యాంక్ విషయం మీద చూసాం. ఆర్బీఐ దగ్గర నుంచి ఎన్పిఏ రిపోర్టింగ్ ఫర్ 3 కన్సిక్యూటివ్ ఇయర్స్. ఆ క్రైసిస్ వచ్చే ముందు ఆర్బీఐ ఒక రెడ్ ఫ్లాగ్ అనేది ఇచ్చింది. ఎన్పిఏ రిపోర్టింగ్ కన్సిక్యూటివ్ 3 ఇయర్స్ మీరు కరెక్ట్లీ చూపించట్లేదు. రిపోర్టెడ్ బ్యాడ్ లోన్స్. బోర్డ్ ఫెయిల్డ్ టు యాక్ట్ ఆన్ రెగ్యులేటర్. అంటే ఆర్బీఐ ఏ విధంగా ఆ డీటెయిల్స్ ఉన్నాడు అది ఎస్ బ్యాంక్ అనేది డిస్క్లోజ్ చేయలేదు. ప్లస్ అగ్రెసివ్ లెండింగ్ వితౌట్ అడిక్వేట్ చెకింగ్. అంటే ఇప్పుడు ఇచ్చేసారు బ్యాకప్, రీపేమెంట్ కెపాసిటీ ఉందా లేదా అనేది కరెక్ట్ గా చెక్ చేస్తారు. సో ఇండైరెక్ట్లీ ఒక కంపెనీ ఫెయిల్ అవుతే ఒక సిస్టమ్ పార్ట్ అనేది బయటపడింది. డెఫినెట్లీ రెగ్యులేటర్ పనిచేసి చేస్తారు, కానీ కంపెనీస్ డిలే చేసుకుంటా వెళ్తే డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ అనేది కొలాప్స్ అనేది. సో చాలా చాలా సో ఇండియన్ సిస్టమ్ లో గవర్నెన్స్ ఎవరెవరు ఉంటారు అంటే సెబీ యాజ్ పర్ ఎల్ఓడిఆర్ రెగ్యులేషన్, ఎంసిఏఆర్ఓసిస్ యాక్ట్ కింద వీళ్ళు చెక్ చేస్తారు. ఆర్బీఐ చెక్ చేసి ఎన్ఎస్ఎల్టీ. సో వీళ్ళు కూడా బేసికలీ ఓవరాల్ కంపెనీ డిస్ప్యూట్స్ అనేది మనం ఇక్కడ ట్రిబ్యునల్ లో మనం డెఫినెట్లీ గవర్నెన్స్ విషయం మీద వీళ్ళందరూ యాక్షన్ అనేది సో ఇండైరెక్ట్లీ గవర్నెన్స్ కోసం ఇవన్నీ ఖచ్చితంగా మనం తీసుకోవాలి. సో యాజ్ అండ్ ఇన్వెస్టర్ కార్పొరేట్ గవర్నెన్స్ విషయం మీద ఎటువంటి విషయాల మీద చేయాలంటే ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటారు. క్యాష్ ఫ్లోస్ విషయం మీద ప్రాఫిట్ కనిపిస్తుందా, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అంటే షేర్ హోల్డర్స్ బెనిఫిట్, ప్రమోటర్స్ బెనిఫిట్ అవుతున్నారా, ప్రమోటర్ ఎంత ప్లెజ్ చేస్తున్నారు, 20% కన్నా ప్లెజ్ ఉంటే డెఫినెట్లీ ఎన్ఎస్సి ఇంకా బిఎస్సి వెబ్సైట్ లో వెళ్ళి ఆడిటింగ్ క్లీన్ గా ఉండాలి. రెగ్యులేటరీ యాక్షన్ ప్లస్ స్ట్రక్చరల్ కార్పొరేట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, క్లీన్ గా గా ఉందా లేకపోతే చాలా స్ట్రక్చర్ ఉంటాయి, సబ్సిడరీస్ ఉంటాయి. సో ఓవరాల్ గా ఒక కార్పొరేట్స్ బేసికలీ చాలా కాంప్లికేటెడ్ కండిషన్. డెఫినెట్లీ ఫండమెంటల్ డెప్త్ లో మనం అర్థం చేసుకోకపోతేనే మనకి ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఓపెన్ గా మనకి మార్కెట్ లో అవైలబుల్ అది. కంపెనీ సైట్ కి వెళ్ళి మీరు యాన్యువల్ రిపోర్ట్ డౌన్, అదే విధంగా ఎన్ఎస్సి బిఎస్సి ఎక్కడైతే కంపెనీ లిస్టెడ్ ఉంది ఆ కంపెనీ డెఫినెట్లీ ఆ ఫైలింగ్ డీటెయిల్స్ మెన్షన్ అవుతాయి. సెబీ ఆర్డర్స్ దగ్గర మీరు సర్చ్ చేసి మీరు సెబీ దగ్గర నుంచి ఏదైనా నోటీస్ వచ్చిందా లేదా అనేది స్క్రీనర్ ఇంకా ట్రెండ్ లైన్ లో కలెక్ట్ చేసి ఎంసీఏ పోర్టల్ లో సంబంధించి మనం కలెక్ట్ చేసుకుంటాక మనం కంప్లీట్ కండిషన్ ఎందుకంటే గవర్నెన్స్ కండిషన్ ఉంటే ఓవర్ నైట్ పర్టికులర్ ప్రైజెస్ కొలాప్స్. పోర్ట్ఫోలియో డబ్బు ఓన్లీ రూపీస్ రూపీస్ ఇది విదిన్ ఫ్యూ డేస్. రైట్. సో దీంతో మనం పర్టికులర్ వీడియో కంక్లూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.